నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు సిఐఐ సదస్సు ద్వారా 13 లక్షల కోట్ల పెట్టుబడులు పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు అవకాశం మద్యం కుంభకోణం కేసులో అనిల్ చోక్రాకు రిమాండ్ ఈ నెల 21 వరకు విధించిన ఏసీబీ కోర్టు సతీష్ హత్య కేసు దర్యాప్తునకు 12 ప్రత్యేక బృందాలు వారం రోజుల్లోపు నిగ్గు తేల్చాలని అధికారుల ఆదేశం సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్ కంప్యూటర్లు వందల హార్డ్ డిస్కులు స్వాధీనం తెలంగాణ సిట్ విచారణకు హాజరైన సినీ నటుడు రానా బెట్టింగ్ యాప్ల ప్రచారం కేసులో ప్రశ్నించిన పోలీసులు సిఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు సీఎం చంద్రబాబు సమక్షంలో 48 ఒప్పందాలు జరిగాయి 48,430 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి వీటి ద్వారా 94,155 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు సంబంధించి 1,980 కోట్లు వైద్యారోగ్యం పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన పరిశ్రమలు టెక్స్టైల్స్ పర్యాటక రంగాల్లో 48 ఒప్పందాలు చేసుకున్నారు ఎయిర్పోర్ట్ అథారిటీ హెట్రో డ్రగ్స్ భారత్ డైనమిక్స్ జేకే ఏరోస్పేస్ అదానీ విల్మర్ ఎన్ఎస్టీఎల్ క్వాంటమ్ కంప్యూటింగ్ స్టిమ్యులేటింగ్ సెంటర్ సిడాక్ పాస్కల్ తదితర సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి ఎంఓయూల కార్యక్రమానికి మంత్రులు కందుల దుర్గేష్ టీజీ భరత్ సబిత సిఎస్ విజయానంద్ హాజరయ్యారు విశాఖలో జరుగుతున్న సిఐఐ సదస్సులో ఇప్పటి వరకు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు పక్కా ప్రణాళికతో ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఏర్పాటు చేశామని అభివృద్ధికి శ్రీ సిటీ చక్కటి ఉదాహరణగా సీఎం అభివర్ణించారు దేశంలో ఎక్కడా లేని విధంగా పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలకు ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేస్తామన్నారు శ్రీ సిటీని ఉత్తమ పారిశ్రామిక ప్రాజెక్టుగా మార్చేలా ఎండీ రవి సన్నారెడ్డి కృషి చేయాలని సీఎం సూచించారు వచ్చే 3 ఏళ్లలో మరో 500 యూనిట్లను నెలకొల్పి 150,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యం విధించారు There is one more best case study. This is Sri City. Now I can rate it the best in the country. Anybody want to talk about industrial township? Sri City is the best example as on today. That is how over a period of 2 decades they developed this city. This partnerships of 20 MOUs they are able to do it. Nearly investment is as on today more than 31,450 crores generating 1,10,000 jobs directly or indirectly both put together. 2 days nearly we are able to clinch 13 lakh crores. That means roughly 18 months time, 22 lakh crores we are going to get investment. That is a historic achievement. I am very happy for that. I gave yesterday escrow account. Today I am fixing target for him 50 countries, 500 or 450 industries, ultimately 1,50,000 employment. 1,50,000 employment, we will create a township there, mini world. You have to build there one airstrip also now. ఏపీ పర్యాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని అందుకు కార్డెలియా క్రూయిజ్ కలిసి రావాలని సీఎం చంద్రబాబు కోరారు విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సులో కార్డెలియా క్రూయిజెస్ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు
విశాఖ, కాకినాడ, భీమునిపట్నం పోర్టుల నుంచి క్రూయిజెస్ టూరిజం సేవలు అందించడంపై చర్చించారు. ఏపీలో ప్రత్యేకంగా క్రూయిజ్ టెర్మినల్ సౌకర్యాలు, బీచ్ టూరిజం, వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ పై కార్డెలియా క్రూయిజెస్ ఆసక్తి కనబరిచింది. అనంతరం ఇప్కో చైర్మన్ దిలీప్ ననూభాయ్ సంఘానీతో చంద్రబాబు సమావేశం అయ్యారు. గ్రీన్ అమోనియా, హైడ్రోజన్ ఆధారిత ఫర్టిలైజర్ ప్లాంట్ల ఏర్పాటు, రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే అంశాలపై చర్చించారు. బయో ఫర్టిలైజర్స్, స్టిమ్యులెంట్ యూనిట్ల స్థాపనకు ఉన్న అవకాశాలని పరిశీలించాలని సీఎం కోరారు. రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు మేలు చేకూరే విధంగా ఇఫ్కోతో కలిసి పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సు వేదికగా ఏపీకి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా రంగంలో శ్రీ సిటీ 2,360 కోట్ల పెట్టుబడులు పెట్టింది. శ్రీ సిటీలో మరో 5 యూనిట్లను సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి వివిధ కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పెట్టుబడుల ద్వారా 12,300 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పెట్టుబడులు గ్రౌండింగ్ అవుతున్నాయని శ్రీ సిటీ ఎండీ రవి సానారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు విజన్ కు అనుగుణంగా పనిచేస్తామన్నారు. In less than a year, we have come from ground zero to inauguration stage. That is the speed of doing business, sir, in our state. We are so happy, and this will bring many more success stories in the future, because nowhere else it has done, or within 12 months kind of thing, they have become operational. Today we are inaugurating 5 inaugurations, 12 MOUs and 3 GOs. These companies are going to generate 20,000 jobs and 6,500 crores investment. మనం చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ పండుగ ఒక 1 year బ్యాక్ నుంచి మొదలయ్యి ఈ రోజుతో అబౌట్ 10 lakh crores investment and 20 lakh jobs. I was telling CM Garu that maybe 50 countries is difficult given the situation, because not everybody into manufacturing, but he said no, then if you make 50, we'll make it international city. That is the challenge we all will take as a together, and sir, I promise you today that we'll meet your mandate. 2 years, we need 2 years for that. ఏఐ సాయంతో సుస్థిరత, డిమాండ్ కు తగ్గట్లు పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తక్కువ విద్యుత్ ఖర్చుతో సుస్థిరాభివృద్ది సాధించేలా వినూత్న ఆవిష్కరణలతో రావాలని సీఎం చంద్రబాబు WEF కు సూచించారు. Going in a big way, 160 gigawatts green energy. Country is moving around 500. In that, 1/3 is going to produce from Andhra Pradesh. We are having very ambitious plan also. This is Swarna Andhra Pradesh Vision 2047. How to provide sustainable development, that to cost-effective energy. Now, recent times, because of green energy revolution in Andhra Pradesh, so many companies are coming to set up data centers. At that time, it was unit 14 rupees, 15 rupees. Now it has come 2 rupees 30 paisa. By using technology, how to reduce the cost of energy as such, and at the same time, how to use AI in a big way. What all you are having ideas or somebody has done globally, that also you have to bring immediately, and then we will work together. World, the best model we have to create on renewable energy, and also innovative best practices for sustainability, for meeting our demands. ప్రస్తుతం ఏరోస్పేస్, ఎయిర్ క్రాఫ్ట్ కాంపోనెంట్స్ లో $2 బిలియన్ వాణిజ్యం జరుగుతోందని, 2030 నాటికి $4 బిలియన్ మార్కెట్కు చేరుకోవడమే లక్ష్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానయాన రంగంలో భారత్ దూసుకుపోతోందన్న రామ్మోహన్, కార్గో ఎయిర్పోర్ట్ను తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. తయారీ రంగంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని సీఐఐ వేదికగా రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. Like I've said, we are at 164 airports today. So how do we move ahead in the future?
we are seeing that India has come to a position where we have to rethink on how we are looking at airports. So only way we can compete with the existing networks in terms of cargo is how do you make it more economically viable. So to crack that model, we also felt that you somewhere need to have cargo airports. This is what happens in the US, where FedEx has a separate airport just to handle cargo. And with an ecosystem, with a population of 140 crore people and such huge economic demand and big GDP country that we have, why can't we have cargo airports? So that is one intervention that we are going to do. We are going to select some areas dedicatedly and make them cargo airports. Taking that idea and stretching it into aviation, just like how we have one district, one product. Now all the airports, we are trying to analyze them with a concept of one airport, one product. So what is the best product that is available near that airport, and in the cargo ecosystem of that airport, you create all the necessary elements so it gets streamlined, an attractive destination for manufacturing. With the idea of Atmanirbhar Bharat, we are developing the whole manufacturing ecosystem into a new level where people are willing to trust India to get their products manufactured here. So we have $2 billion market right now where the aerospace components, aircraft components are getting manufactured here. By 2030, we have a target that this should go up to $4 billion, and we are very much on the track. And this is an area of investment that people can make to explore and see how you can use this ecosystem that is getting built up and make more parts which go into the aircrafts. So this is one area. And then from the ministry, we have another goal, a prime goal of having a full aircraft designed and manufactured in the country itself. That is a long-term goal. It has been there for a long time, but no considerable filling up of the gaps. But now we see that India has come to the stage where we can manufacture, we can design, we can maintain our own aircraft today. So that is one area we are actively working on. I want to see more investment coming into this area of manufacturing either components or either aircrafts. I see a lot of interest in this area, so that is one area where people can look into in the future also. ఏపీని భారత్కు టెక్ రాజధానిగా మారుస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. విశాఖ సిఐఐ సదస్సులో లోకేష్ సమక్షంలో ప్రభుత్వం 6 సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకుంది. ఏపీ వాగా, స్టార్టప్ యుఏఈ, క్వాంటమ్ ఏఐ, స్టార్టప్ రన్వే, ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. RTIH వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్నోవేషన్ ఇన్క్లూజివ్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై జరిగిన చర్చలో లోకేష్ పాల్గొని ప్రసంగించారు. Entrepreneurship is a bit glorified with IT alone. I believe that's just one part of the entire equation. There's a lot more that we can do across board. There's a lot of activity happening with a trucker, with an entrepreneur in food processing. So these are things that are actually very exciting for us as a state. We are looking at how can we make, a person who's an entrepreneur who's making 50,000 rupees a month, make 1 lakh rupees a month. Someone who's making 5 lakh rupees revenue, 50 lakh rupees. I think that's the exciting part, and I believe that's the only way that Andhra Pradesh can move from being a $180 billion economy. పెట్టుబడులకు గేట్వే ఆఫ్ ఇండియాగా ఏపీ నిలుస్తోందని సిఐఐ వేదికగా పారిశ్రామికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపై విశ్వాసం, ప్రభుత్వ ప్రోత్సాహంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చామని చెబుతున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో రియల్ టైంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అనుమతులివ్వడం పెద్ద వరమని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము సిఐఐ పార్ట్నర్షిప్ 2025లో పాల్గొన్నాము. మేము ఆనందపురం దగ్గర నేషనల్ హైవే ఫేసింగ్లో రాబోయే గూగుల్ సెంటర్ డేటా సెంటర్కి 7 కిలోమీటర్ల దగ్గరలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాము. అది మిక్స్డ్ ప్రాజెక్టు. ఫ్రంట్ హోటల్ పార్క్ హోటల్తో ఆల్రెడీ టైప్ అయ్యాము. మధ్యలో కమర్షియల్ స్పేసు, వెనకాల సర్వీస్ అపార్ట్మెంట్స్. మేము ఈ విశాఖపట్నము ఈ విధంగా అభివృద్ధి చెందటము గవర్నమెంట్ ప్రోత్సాహంతో మేము ఈ ప్రాజెక్టు చేయదలుచుకున్నాము. అదేవిధంగా మేము పెద్ద ఇన్వెస్ట్మెంట్స్తో ఈ ప్రాజెక్ట్ చేసి, అదేవిధంగా మేము చేసే ప్రాజెక్ట్ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్కి 15 నిమిషాల జర్నీలో ఉంటుంది. అదేవిధంగా దీనివల్ల వైజాగ్లో మేము ఈ ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల సర్వేయంగా అభివృద్ధితో పాటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. దీనికి సంబంధించి మా గవర్నమెంట్ నుంచి మరింత ప్రోత్సాహం కావాలని ఎదురు చూస్తున్నాం. యాజ్ ఏ ఇన్వెస్టర్గా గవర్నమెంట్ నుంచి మంచి ప్రోత్సాహం ఉంది. అదేవిధంగా క్లియరెన్సెస్ కూడా అన్ని రకాల
క్లియరెన్సెస్, అన్ని డిపార్ట్మెంట్ క్లియరెన్సెస్ ఒక సింగిల్ విండోలో గవర్నమెంట్ ఫాలోఅప్ చేసి అన్ని రకాల ప్రోత్సాహాలతో పాటు మాలాంటి ఇన్వెస్టర్స్కు మరించి ప్రోత్సహించి ముందుకెళ్లే విధంగా గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. అందుచేత మేము ఈ గవర్నమెంట్ ప్రోత్సాహంతో పాటు ఈ గవర్నమెంట్ పాలసీసు అదేవిధంగా రాయితీలు అన్ని విధాలుగా మేము చూసి ఈ క్లియరెన్సెస్ బాగా తొందరగా రావటం వల్ల మేము ఇంట్రెస్ట్ చూపి ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నాం. సో మేము ఈరోజు 2025 సిఐ సమ్మిట్లో మేము MOU చేసుకున్నామండి. సో వీఆర్ కమింగ్ విత్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్. It is with hospitality and grade A office spaces అండి. సో to start with maybe we start చేసిన project ni we thought of hospitality as a major boost to the economics of the state. మూవింగ్ ఫార్వర్డ్ ఏమైందంటే ఎప్పుడైతే మనకి గూగుల్ అనౌన్స్మెంట్ వచ్చిందో, సో స్ట్రాటజికలీ వీఆర్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ద సేమ్ హైవే స్పేస్. సో మేము దాన్ని అప్గ్రేడ్ చేసుకుని అండ్ ఈ రోజున్న MOU బూస్ట్తో సో వీ గాట్ అ ఫెసిలిటీ వేర్ వీ కెన్ గివ్ అవర్ ఎక్స్పోజర్ టు ద గ్లోబల్ లెవెల్. So this is most advantageous for a company, young companies like us, where we want to explore the opportunity. Now world is among inside us. So ఇప్పుడు ease of doing business, speed of doing business లో మారినందుకు we are very much happy for that. So సాధ్యమైన తొందరగా పర్మిషన్స్ ఆయన చెప్పినట్టుగా మా చేతికి అన్నీ వచ్చేస్తే we are about to start. So almost we are done with the phase 1 program of completing all things. So phase 2 లో ఇప్పుడు సార్ దగ్గర నుంచి MOU తీసుకున్నాం కాబట్టి now we are looking forward how it gets implemented in the real time use. ష్యూర్. అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను మీ సాత్విక్ మురారిని. ఐఎమ్ ది ఫౌండర్ ఆఫ్ గ్లోబల్ ఎక్స్ప్లోర్ స్టడీ అబ్రాడ్ అండ్ IT సొల్యూషన్స్. బ్రదర్ చెప్పినట్టు యంగ్ ఎంటర్ప్రీనర్స్ చాలామంది తయారయ్యారండి. ఎస్పెషల్లీ నా పర్సనల్ టెస్ట్ మనీ అయితే నన్ను చంద్రబాబు గారు 10 years బ్యాక్ ఐర్లాండ్లో మాస్టర్స్ చేయడానికి హెల్ప్ చేశారు. సో ఆయన సహాయంతోనే ఈరోజు ఒక గుడ్ అండ్ బెస్ట్ ఎంటర్ప్రీనర్గా నేను ఎదగగలిగానండి. 40 దేశాల నుంచి ఇంటర్నేషనల్ డెలిగేట్స్ ప్రవాహంలాగా వచ్చారండి. మీటింగ్ హాల్ అంతా డెలిగేట్స్తో నిండిపోయింది. వందల వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి చాలామంది ఇంట్రెస్ట్తో వచ్చారు. ఎస్పెషల్లీ చాలామంది ఐరిష్ కంపెనీస్ వచ్చినాయి. ఐర్లాండ్ నుంచి కూడా వన్ ఆఫ్ ది కంపెనీ వచ్చి ఇక్కడ $250 million డేటా సెంటర్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. సో అలాగే నేను ప్రత్యేకంగా ఇక్కడ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్స్లో అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద నేను కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో also I have very good projects like 2 more project public safety అలాగే the medical devices మీద కూడా ప్రాజెక్ట్స్ సిద్ధంగా ఉన్నాయండి. సో అవన్నీ కూడా నేను ఆంధ్రాని కేంద్రంగా చేసుకుని పెట్టి మన చంద్రబాబు గారు అంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద గేట్వే టు ఎక్స్పాండింగ్ ద బిజినెస్ అని. సో ఇక్కడి నుంచి అది ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి మేమైతే అనుకుంటున్నామండి. సో ఇంకొక మాట అయితే చెప్తాను. ఈ CII సమ్మిట్ నిర్వహించడం వల్ల ముందు మోస్ట్ ఆఫ్ ద బెనిఫిషరీ ఈజ్ ద యంగ్ జనరేషన్ అండి. సో చాలామంది యంగ్ యూత్కి ఉద్యోగాలు వచ్చి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళు నిలబడగలుగుతున్నారు. పెద్ద వయసులో చంద్రబాబు గారు పడుతున్న ప్రయాసకు నిలువెత్త నిదర్శనమే ఈ CII మీట్ అని చెప్పి నేను చెప్తానండి. ఆయన కష్టం ఆ కష్టాన్ని భగవంతుడు కూడా చూస్తున్నాడు. అది ఈరోజు లైక్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో అది వర్షంలాగా ఇది రాష్ట్రం మీద కురిచి చాలామంది దాహాన్ని కూడా తీరుస్తుందండి. యాక్చువల్లీ మనది MOU ఎకో రిసార్ట్ అండి, ఫార్మ్ స్టే రిలేటెడ్. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫోకస్ ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ జనరేట్ చేయాలంటే, ఎకానమీ డెవలప్ అవ్వాలంటే ఎలాంటి ప్రాస్పెక్ట్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పి వాళ్ళు కన్సిడర్ చేసినప్పుడు, ఆలోచించినప్పుడు టూరిజం అనేది హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చారండి. అందులో భాగంగా దీనిలో ఒక మంది యూనిక్ కాన్సెప్ట్ అంటే జనరల్ ఇన్నాళ్ళు మనం రిసార్ట్స్ చూసి ఉంటాము. సో రిసార్ట్స్ ఏంటంటే జనరల్ రూమ్స్ పక్కన రూమ్స్ ఉంటాయి. మన ప్రాజెక్ట్ ఏంటంటే ఒక ఫామ్ హౌస్ పక్కన ఫామ్ హౌస్ అంటే ఒక 1/4 acre ఒకటే ఫామ్ హౌస్ ఉంటుంది. అలా సో ఇక్కడికి జనరల్గా 5 మంది కానీ 10 మంది కానీ 4 ఫ్యామిలీలు 5 ఫ్యామిలీలు అలా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ ప్రైవసీ ఐసోలేషన్ ఎన్ష్యూర్ చేస్తూ గ్రీనరీ మధ్య కాంటెంపరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మధ్య వాళ్ళు రిఫ్రెష్ పొందడానికి అనుగుణంగా మన ప్రాజెక్ట్ అయితే ఉందండి. ఇలా 90 acres విజయవాడ దగ్గర కీసర టోల్ ప్లాజా దగ్గర హైవే నుంచి 4 kilometer డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ ఉంది. సో దీన్ని ఎకో రిసార్ట్ కింద ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ రికగ్నైజ్ చేశారు. దాన్ని MOU చేసుకోవడానికి మనం ఈరోజు ఇక్కడికి వచ్చామండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు, ఇప్పుడు ప్రస్తుతం స్పీడ్ ఆఫ్ డూయింగ్. మా ప్రాజెక్ట్ కూడా అలా స్పీడ్గా గవర్నమెంట్ సపోర్ట్తో పరిగెత్తుతుంది. Particularly in the semiconductor industry that I'm very familiar with, I think the Andhra Pradesh ecosystem with Visakhapatnam has a lot of potential. The traditional semiconductor industry, particularly in the manufacturing, was all catering to a laptop and cell phone kind of place. And as a new startup
people in Visakhapatnam can actually target the new growth industries like artificial intelligence, where when they do things specifically to solve those problems, I think companies in the US like Qualcomm would be interested in purchasing from them. So I think there's a lot of potential for growth, and I'm excited to see what Visakhapatnam can do in the next few years. Tandri Kodukula duo combination is famous for speed, and people like Chidi is famous for substance. When the speed joins the substance, there is a lot of growth story for Andhra Pradesh and also for India. So, ఈ ఆపర్చునిటీని మనము స్టేట్ పరంగా ఉపయోగపరచుకునేదంతో చాలా ముఖ్యం. థ్యాంక్ యూ. యువతకు నైపుణ్యం పెంచడం, ఉద్యోగాలు కల్పించే లక్ష్యం దిశగా ఓ అడుగు వేశామని భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా వెల్లడించారు. విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో సిఐఐతో భారత్ బయోటెక్ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. విజయవాడలో రాబోయే 5 ఏళ్లలో 30,000 మంది యువతకు వృత్తి నైపుణ్యం కల్పించి ఉద్యోగాలు ఇప్పించే అంశంపై ఒప్పందం కుదుర్చుకున్నారు. I had made a statement about our commitment in ensuring that we will participate in skilling and livelihoods and employment generation for the state of Andhra Pradesh. And here is, today we have just demonstrated a very small step into that goal of ours, and we will extrapolate it further going in the few years, in the following years, to take it as much as possible in order to upscale, skill, create livelihoods and employment for the youth and women of Andhra Pradesh. సిఐఐ సదస్సు ద్వారా 13 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. వీటి ద్వారా 13 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు వాలిడిటరీ సెషన్లో సీఎం ప్రసంగించారు. ఈ సదస్సులో పెట్టుబడుల గురించే కాకుండా సలహాలు, సూచనలు పంచుకోగలిగామన్నారు. మళ్లీ వచ్చే ఏడాది కూడా విశాఖలోనే సిఐఐ సదస్సు నిర్వహిస్తామన్న సీఎం ఈసారి కుటుంబంతో కలిసి రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. Always our meetings so far, we used to discuss investments. Partnership means only MOUs. This time we have changed that agenda. Exchange of ideas, knowledge, what is happening globally, what you have learned each others. 3,000 delegates have come. More than 650 overseas delegates. 60 countries participation. 700 B2B meetings. Yesterday I had a personal delegation. Some countries represented to me, we are having problem of our technical labor. If you can send your people, we will be very happy to receive them, to take them. That is the strength of India. For the last 2 days, I am able to get 13 lakh crores investment, and it is going to generate 13 lakh employment. I asked you yesterday morning, sign one MOU with us, test our capacity, then you can move forward. I am very happy. You trusted us. So many MOUs you have come forward. I am very happy. You enjoyed Aruku coffee and also our hospitality. With this, I am again asking you, reserve your tickets next year, November. Same partnership summit is going to conduct this place. Next year I promise you, I will take you one day to Araku, where in coffee garden along with the tribals, you can have coffee. That is the experience you are going to get next year. And also next time, I request all of you, you come with family, take 1 day or 2 days holiday in Visakhapatnam. We will be very happy to host you. భారతదేశంలో హోటల్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోందని, ఎక్కువ మందికి ఉపాధి కల్పించనుందని అఖిల భారత హోటల్స్ అధ్యక్షుడు కె శ్యామరాజ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హోటల్ రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశం కల్పిస్తుందని వివరించారు. ఈ సదస్సు ద్వారా పెద్ద ఎత్తున కొత్త హోటల్స్ నిర్మాణం జరుగుతుందని చెబుతున్న శ్యామరాజుతో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి. దేశంలో ఆతిథ్య రంగం విస్తరిస్తోంది. భారతదేశ వ్యాప్తంగా పేరొందిన హోటల్స్ విస్తృతంగా తమ కార్యకలాపాలని అలాగే కొత్త నిర్మాణాలని చేపడుతున్నాయి.
భాగస్వామ్య సదస్సులో ప్రత్యేకంగా ఈ ఆతిథ్య రంగానికి సంబంధించి ఈ హోటల్ పరిశ్రమకు సంబంధించి పెద్ద ఎత్తున ఒప్పందాలు జరుగుతున్నాయి. అవి కార్యరూపం దాల్చనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ హోటల్స్ విశాఖపట్నం కేంద్రంగాను అటు అమరావతి కేంద్రంగాను కూడాను వెలిసేందుకు పెద్ద ఎత్తున ఒప్పందాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అఖిల భారత హోటలియర్ సంఘం ఆల్ ఇండియా అధ్యక్షులు శ్యామరాజ్ గారు ప్రస్తుతం అంటున్నారు. శ్యామరాజ్ గారు, వాట్ ఆర్ ద ఎవెన్యూస్ యు ఆర్ ఎక్స్ప్లోరింగ్? Here I want to explore in Andhra Pradesh. One is a beach tourism we can do. The good place is available. And one more place is Gandikota. It is the best place to invest money in Gandikota because of there is no facility to stay tourists. That's why we need good hotels there in Gandikota. And also good connectivity also is required because to go to Gandikota it is difficult to travel from Bangalore or Chennai or somewhere, but we need a good connectivity. But is there Gandikota also we can explore, and we know that Vizag is a good beach destination, and we can do a lot of convention halls, we can do destination marriages, we can do, and also the Tirupati, for example. There is no good place to have a good conventions in Tirupati. We need a good convention halls in Tirupati town itself or surrounding the town because the land requirement is a little bit more. That's why we can do the in outskirts of the Tirupati also. Eco-tourism projects. What are the eco-tourism projects you are exploring? Eco-tourism tourist, we need a little bit safaris like that. Eco-tourism we can develop that places we identify and we can do the eco-tourism also. There is a good scope for the eco-tourism, and if they declare as a tourism, they will get little bit concession in power tariff and water tariff and corporate municipal taxes. That requires central government also pressurizing the states to declare as a tourism, the tourism as an industry. This is the thing we have to do. How much of employment will be given by the tourism and hotelier industry? Hotelier industry, for example, see, suppose my hotel industry, suppose they start 1 crore one restaurant, I can give 100 people employment. Thank you. Andhra Pradesh, what are the scope and areas to be issued bottlenecks? What are the bottlenecks in Andhra Pradesh to develop the hotel industry? Really, I don't know what is the difficulties in Andhra Pradesh. Any government should be pro-tourism. If any government is pro-tourism, a lot of investors will come here. But a lot of approvals is required for this industry. That approvals, they must have a single window scheme. If the single window clears the project, definitely a lot of investors will come to Andhra Pradesh. What is your expectations regarding to AP government initiation to promote the tourism industry and hotelier industry? Your Honorable Chief Minister Chandrababu Naidu sir is doing a lot of efforts to invite the tourists to Andhra Pradesh. He is trying his level best to get all the major tourist tourist company means that is tourist like ITC, Taj and all those people. He is concentrated in the tourism industry people. Thank you, sir. ఇది శ్యామరాజు గారి మనోగతం. కెమెరామెన్ సురేష్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ తయారీతో పాటు సెమీ కండక్టర్స్ లో పేరెంటిక గల సిలికాన్ జెన్ సంస్థ చైర్మన్ చిదా చిదంబరంతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో కో లొకేటెడ్ ఓసాట్ తో సెమీ కండక్టర్స్ ఫ్యాబ్రికేషన్ చిప్ డిజైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ ఐటీ సెమీ కండక్టర్స్ పాలసీ 2.0లో దేశంలోనే అత్యుత్తమ ప్రోత్సాహకాలు ఉన్నాయని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ సొల్యూషన్స్ కోసం అధునాతన 3D వేఫర్ స్టాకింగ్ పై దృష్టి సారించినట్లు చీదా చిదంబరం చెప్పారు. ఏఐ, జీపీయూలు, సిపియూలు, హై బ్యాండ్విడ్త్ మెమొరీ, పీఎంఐసీల తయారీపై ఆసక్తి ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలపై తమ సంస్థలో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మద్యం ముడుపుల కేసులో అరెస్టైన ముంబై వ్యాపారి అనిల్ చోక్రా షెల్ కంపెనీల ద్వారా 77 కోట్ల రూపాయల మేర తరలించినట్లు సిట్ గుర్తించింది. అనిల్ చోక్రాను నిన్న ముంబైలో అరెస్టు చేసిన సిట్
ట్రాన్సిట్ వారెంట్ విజయవాడకు తరలించారు. సుదీర్ఘంగా ప్రశ్నించి తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో అనిల్ చోక్రాకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. మద్యం కేసులో A49 నిందితుడి అనిల్ చోక్రాకు కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు అనిల్ చోక్రాను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. తిరుమల పరకామణిలో విదేశీ డాలర్ల దొంగతనం కేసులో ఫిర్యాదుదారుడు అప్పటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ హత్యేనని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సతీష్ కుమార్ హత్య కేసు దర్యాప్తు చేసేందుకు గతంలో కీలకమైన హత్య కేసులు, సైబర్ నేరాల కేసులను దర్యాప్తు చేసిన సీఐలు, డీఎస్పీలను ఉన్నతాధికారులు నియమించారు. అనుభవం కలిగిన అధికారులతో 12 బృందాలు ఏర్పాటు చేశారు. ఈ బృందాలు సతీష్ కుమార్ మృతికి సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించారు. రైలు ఎక్కడానికి ముందు గుంతకల్లు రైల్వే స్టేషన్ కు వచ్చిన సతీష్ అక్కడ తన బైక్ ను పార్క్ చేశారు. ఈ సీసీటీవీ దృశ్యాలను దర్యాప్తు అధికారులు సేకరించారు. వీటి ఆధారంగా వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. వారం రోజుల్లోపు సతీష్ కుమార్ కేసును నిగ్గు తేల్చేలా ప్రత్యేక బృందాలకు ఉన్నతాధికారులు ఆదేశించారు. పరకామణిలో చోరీ కేసును విచారిస్తున్న సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ కూడా రంగంలోకి దిగారు. అనంతపురం చేరుకున్న ఆయన జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. సతీష్ మృతిపై దర్యాప్తు చేయాల్సిన కోణాలను వారికి వివరించారు. సతీష్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ వైద్యులను పిలిపించి మాట్లాడారు. ఆ తర్వాత అనంతపురం ఆసుపత్రిలోని న్యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్ విభాగాల స్పెషలిస్టులతో సమావేశమయ్యారు. సతీష్ కుమార్ మృతదేహాన్ని సిటీ స్కాన్ నిర్వహించిన రేడియాలజిస్టుల నుంచి సమాచారం తీసుకున్నారు. అనంతరం అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి సతీష్ మృతదేహం పడి ఉన్న ప్రదేశాన్ని రవిశంకర్ ఐఎన్ఆర్, డీఐజీ షిమోషి, జిల్లా ఎస్పీ జగదీష్ పరిశీలించారు. పట్టాలకు ఎంత దూరంలో మృతదేహం పడి ఉందో వివరాలు తెలుసుకున్నారు. హత్యకు ముందు సతీష్ కుమార్ ప్రయాణించిన రాయలసీమ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ ను తిరుపతిలో పోలీసులు ప్రశ్నించారు. రాయలసీమ ఎక్స్ప్రెస్ గార్డు A1 బోగి టీటీ పాపారావును విచారించారు. రైలు షెడ్డుకు చేరాక శుభ్రం చేసిన ఉద్యోగులను ప్రశ్నించారు. పరకామణి చోరీ కేసు వ్యవహారంలో ఫిర్యాదుదారైన టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కర్నూలు జిల్లా పత్తికొండలో పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సహా వేలాది మంది ప్రజలు తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సతీష్ మరణంపై అనేక అనుమానాలున్నాయని విచారణ చేసి నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని శ్యాంబాబు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం. దీనిపైన కంపల్సరీ గవర్నమెంట్ తరఫు నుంచి ఎంక్వైరీలు, కమిషన్లు పెట్టియాలా. ఇది మోడస్ ఆపరెండి ఒకటి చూస్తుంటే ఆ కాలంలో పరిటాల రవి గారిని ఎలా అయితే హతమార్చిన తర్వాత ఆ కేసులో ఎంతమంది అయితే ఉన్నారో ఒక్కొక్కరు మాయమైపుకుంటూ వచ్చారు. మరి ఇది కూడా సేమ్ అలాంటి ఘటన మాదిరి అనిపిస్తుంది. ఇంత అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత కూడా మనం ఇలాంటివి వినాల్సి వస్తుందంటే చాలా బాధాకరం. దీంట్లో ఎంక్వైరీ మొత్తానికి కొలాప్స్ కావాలని చెప్పి ఒక ఆలోచనతో ఏదైతే చేశారో చాలా బాధాకరంగా ఉంది. బెట్టింగ్ యాప్లకు ప్రచారం కేసులో తెలంగాణ సిట్ ఎదుట సినీ నటుడు రానా హాజరయ్యారు. రానాను సిఐడి అధికారులు దాదాపు గంటన్నర పాటు ప్రశ్నించారు. అనుమతి ఉన్న యాప్ అని తెలిసాకే ప్రచారం చేశానని అధికారులకు రానా చెప్పినట్లు తెలుస్తోంది. యాప్ గురించి తన న్యాయ బృందం విచారణ చేసిందని, వివరాలన్నీ సిఐడి అధికారులకు అందినట్లు వెల్లడించారు. ఇదే కేసులో సిఐడి సిట్ అధికారులు యాంకర్ విష్ణుప్రియను ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం కేసులో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను సిట్ ప్రశ్నించింది. ఇటీవల విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ సిట్ ఎదుట విచారణకు హాజరై బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేయడంపై వివరాలు అందజేశారు. Now we're just going to take the right ways to communicate the right messaging about
these gaming and gaming apps further. Yes. Sir, 2016 tarvata meer malli gaming app gaani betting app lo promote cheyalantunnaaru. Yeah, so the legality has come a little later, but I'm here to do whatever they need to help spread the message across it. So last time ED విచారణ కూడా మీరు ఎదుర్కొన్నారు. ED ఏం ఎంక్వైరీ చేస్తున్నారు? ఏం అడిగారు? అది వాళ్ళని అడగాలండి, నన్ను కాదు. మిమ్మల్ని ఏం క్వశ్చన్? అలా నేను చెప్పకూడదండి, ఇది ఇట్స్ లీగల్ మ్యాటర్. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి నుంచి తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక సమాచారం సేకరించారు. నాంపల్లి కోర్టులో ఇమ్మడి రవిని పోలీసులు హాజరుపరచనున్నారు. ఐబొమ్మ వెబ్సైట్ సర్వర్ నుంచి సమాచారం సేకరించిన పోలీసులు కూకట్పల్లిలోని అతడి నివాసంలో వందల హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. సినిమాలను పైరసీ చేసి కోట్ల రూపాయలు సంపాదించినట్లు గుర్తించిన పోలీసులు నిందితుడు విశాఖ వాసిగా తెలిపారు. దేశంలో నిర్మితమవుతున్న తొలి బుల్లెట్ రైల్వే కారిడార్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ఈ ఉదయం సూరత్ చేరుకున్న ప్రధాని ఆంత్రోలి ప్రాంతం వద్ద బుల్లెట్ రైల్వే ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. 508 కిలోమీటర్ల ఈ కారిడార్ను త్వరలో అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రధాని మోదీ నర్మదా జిల్లాలోని దేదియాపాడాలో పర్యటించారు. గిరిజన స్వాతంత్ర సమరయోధుడు బీర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. 9,700 కోట్ల రూపాయల వ్యయంతో కూడిన పలు అభివృద్ది పనులకు సైతం మోదీ శంకుస్థాపన చేశారు. అంతకుముందు సగ్బరాలోని దేవ్ మోగ్రా గ్రామంలో గిరిజనుల కులదేవత పందోరీ మాత ఆలయంలో మోదీ పూజలు నిర్వహించారు. బీహార్ ఎన్నికల ప్రక్రియలో ఈసీ పాత్రపై కాంగ్రెస్ ప్రశ్నలు సంధించింది. ఓటరు జాబితా నుంచి ప్రతి దశలోనూ పారదర్శకత లోపించిందని పేర్కొంది. ఓట్ల చోరీ ద్వారానే బీహార్లో ఎన్డీఏ గెలిచిందని ఆరోపించింది. మరోవైపు పార్టీ పేలవ పనితీరుపై రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి చర్చించినట్లు తెలిసింది. ఈ భేటీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కోశాధికారి అజయ్ మాకెన్ పాల్గొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నమ్మశక్యంగా లేవని కేసీ వేణుగోపాల్ అన్నారు. ఈ ఫలితాలను అక్కడి ప్రజలు కూడా విశ్వసించడం లేదని వెల్లడించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఒక పార్టీకి 90% పైగా స్ట్రైక్ రేటు రాలేదని చెప్పారు. బీహార్ వ్యాప్తంగా డేటా సేకరించి త్వరలోనే వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని వెల్లడించారు. ఈసీ ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపించారు. బీహార్ ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయని ఇప్పటికే రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ తొలిసారి స్పందించింది. రాజకీయ ప్రయాణంలో గెలుపోటంలు అనివార్యమని ఎక్స్ వేదికగా పేర్కొంది. ప్రజాసేవ అనేది నిరంతరం ప్రక్రియ అని, అంతంలేని ప్రయాణమని తెలిపింది. ఈ ప్రయాణంలో ఎత్తుపల్లాలు సహజమేనని రాసుకొచ్చింది. గెలుపులో అహంకారం ఉండదని, అలాగే ఓటమి బాధ లేదని వెల్లడించింది. ఆర్జేడీ అనేది పేదల పార్టీ అని పేర్కొంది. పేదల తరపున తమ గొంతుకను వినిపిస్తూనే ఉంటామని ఆర్జేడీ స్పష్టం చేసింది. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపొందిన వేళ బీజేపీ తన దృష్టిని రాష్ట్రంలోని రెబెల్స్ పైకి మళ్లించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్ సహా మరో 2 నేతలను సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి వారిని ఎందుకు బహిష్కరించకూడదో వారంలోపు వివరణ ఇవ్వాలంటూ 3 నేతలకు బీజేపీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సదరు నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడం వల్ల పలు బీజేపీకి నష్టం వాటిల్లిందని, పార్టీ దీనిని తీవ్రంగా పరిగణించిందని నోటీసులో పేర్కొంది. అందువల్లే శాసనమండలి సభ్యుడు అశోక్ అగర్వాల్, కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్, కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. ఆర్కే సింగ్ గతంలో మాజీ దౌత్యవేత్తగా పనిచేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో హోం కార్యదర్శిగానూ విధులు నిర్వహించారు. 2013లో బీజేపీలో చేరారు. 2014, 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 2 సార్లు ఆరా నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో బీహార్లోని ఆరా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటి నుంచి ఆర్కే సింగ్ బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు కేసుల దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలో అందులోని నిందితులు, అనుమానితులు, సాక్షుల మరణాలు అనుమానాలకు దారితీస్తున్నాయి. వరుస హత్యలకు గురైన, అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఉదంతాలు ఆశ్చర్యం కలిగించినా వాటిపై దర్యాప్తు అంతంత మాత్రమేనని వాదనలున్నాయి. తాజాగా టీటీడీ పరకామణి చోరీ కేసు వ్యవహారంలో ఫిర్యాదుదారైన నాటి తిరుమల తిరుపతి దేవస్థానం ఏబీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో గతంలో ఇదే రీతిలో చనిపోయిన వారి మరణాలపైన దర్యాప్తు చేయించాలనే డిమాండ్ వినిపిస్తోంది. సంచలనం సృష్టించిన కేసుల్లోని నిందితులు, అనుమానితులు, సాక్షుల మరణాలు మిస్టరీగా మారుతున్నాయి. గతంలో టీడీపీ నేత పరిటాల రవి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుల్లోనూ దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలోనే నిందితులు, అనుమానితులు, సాక్షులు హత్యలకు గురయ్యారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అప్పట్లో పరిటాల రవి హత్య వెనుకున్న అసలైన సూత్రధారులు, కుట్రదారుల పేర్లు బయటకు రాకుండా అందులోని పాత్రధారులను అంతమొందించారనే ఫిర్యాదులు ఉన్నాయి. అందులో అత్యధిక హత్యలు, మరణాలు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే జరిగాయి. వివేక హత్య కేసులోనూ జగన్ హయాంలోనే ఎక్కువ మంది సాక్షులు మరణించారు. ఇప్పుడు పరకామణి కేసులోనూ ఇదే తరహా నేర విధానం కనిపించింది. అందుకే సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై మరింత లోతుగా విచారణ చేయాల్సిన అవసరముందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి ఘటనలో కొన్నింటిని పరిశీలిస్తే ముందుగా చెప్పుకోవాల్సింది మొద్దు శ్రీను పేరు. పరిటాల రవి హత్య కేసులో రెండో నిందితుడైన మొద్దు శ్రీను 2008 నవంబర్ 9న అనంతపురం జిల్లా జైల్లో దారుణ హత్యకు గురయ్యారు. శ్రీనుతో పాటు జైలు గదిలో ఉన్న మరో ఖైదీ మల్లెల ఓంప్రకాష్ అతడిని సిమెంట్ డంబెల్తో కొట్టి చంపేశారు. అప్రూవర్గా మారి తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని 2007 ఏప్రిల్లో అనంతపురం కోర్టులో విచారణకు హాజరైనప్పుడు మొద్దు శ్రీను ప్రకటించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే అతడిని జైల్లో చంపేశారు. సూత్రధారులను బయట పెడతారని చెప్పడంతోనే దాని వెనుకున్న నాటి ప్రభుత్వ పెద్దల సహకారంతో మొద్దు శ్రీను హత్య జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే తరహాలో చెప్పుకోదగ్గ మరో పేరు మద్దెల చెరువు సూరి. పరిటాల రవి హత్య కుట్రదారుల్లో ఒకరు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మద్దెల చెరువు సూరి 2011 జనవరిలో హైదరాబాద్ యూసఫ్గూడలో దారుణ హత్యకు గురయ్యారు. సూరికి అత్యంత సన్నిహిత అనుచరుడైన మలిశెట్టి భానుకిరణ్ అతడిని కాల్చి చంపాడు. రవి హత్య కేసులో బెయిల్పై బయటకొచ్చిన సూరి ఏడాది తర్వాత హత్యకు గురయ్యాడు. పరిటాల రవి హత్యకు ఆయుధాలు సమకూర్చాడని, ప్రత్యక్షంగా ఘటనలో పాల్గొన్నాడని ఆరోపణలున్న గ్యాంగ్స్టార్ అజీజ్ రెడ్డి 2008 మేలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అజీజ్ రెడ్డి డబ్బుల కోసం బెదిరిస్తున్నాడంటూ ఓ సినీ నిర్మాణ సంస్థ మేనేజర్ సాయంత్రం ఫిర్యాదు ఇవ్వగా పోలీసులు అదే రోజు రాత్రి ఎన్కౌంటర్ చేశారు. వెంకట్రెడ్డి అనే వ్యక్తి అజీజ్ రెడ్డి ద్వారా తమకు ఆయుధాలు సమకూర్చాడంటూ విచారణలో మొద్దు శ్రీను, అప్రూవర్ రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు. కొన్నాళ్లకు వెంకటరెడ్డి హత్యకు గురికాగా అజీజ్ రెడ్డిని ఎన్కౌంటర్లో చంపేశారు. దీంతో ఆయుధాల కొనుగోలుకు నిధులు సమకూర్చిందెవరు అనేది తేలలేదు. తర్వాత చెప్పుకోదగ్గ పేరుల్లో మల్లికార్జున ఉన్నారు. పరిటాల రవి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు చేపట్టిన తర్వాత ఆ మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించిన బృందంలో సహాయకుడిగా ఉన్న మల్లికార్జున కొన్నాళ్ల తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన రైల్లోంచి దూకి చనిపోయారంటూ ప్రచారం చేశారు. రీపోస్ట్ మార్టంలో వెలుగు చూసిన విషయాలు బయటకు రాకుండా తొక్కిపెట్టాలనే కుట్ర ఈ మృతి వెనుక ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే తరహాలో చెప్పుకోదగ్గ మరో పేరు డాక్టర్ సాంబశివరావు. పరిటాల రవి హత్య కంటే ముందు జూబ్లీహిల్స్ బాంబు పేలుడు కేసులో మద్దెల చెరువు సూరి చర్లపల్లి జైల్లో ఉండేవాడు. అప్పట్లో జైల్లో వైద్యుడు సాంబశివరావు అతనికి సెల్ ఫోన్లు అందించేవారని, సూరి వాటితో మాట్లాడి రవి హత్యకు కుట్ర చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. రవి హత్య తర్వాత కొన్నాళ్లకు సాంబశివరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన కూడా రైల్లోంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారంటూ ప్రచారం చేశారు. ఆయన బతికుంటే రవి హత్య కుట్రలో మరింత మంది సూత్రధారులు బయటపడే అవకాశం ఉండేదనే వాదనలు ఉన్నాయి. తర్వాత చెప్పుకోదగ్గ పేరు ఓంప్రకాష్. మొద్దు సీనును అంతమొందించిన కేసులో జీవిత ఖైదు పడ్డ ఓంప్రకాష్ విశాఖపట్నం కేంద్ర కారాగారంలో ఖైదీగా ఉండేవాడు. వైసీపీ పరిపాలనా కాలంలో అంటే 2020 జులైలో అతను మృతి చెందాడు. మూత్రపిండాలు దెబ్బతినడంతో చనిపోయినట్లు జైలు అధికారులు ప్రకటించారు. ఇతని మృతిపైన పలువురు అనుమానం వ్యక్తం చేశారు.
వివేక హత్య కేసులోనూ ఇదే తరహాలో మరణాలు జరగటంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో చెప్పుకోదగ్గ పేరు డ్రైవర్ నారాయణ యాదవ్. వివేక అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగన్ ఆయన సతీమణి భారతీని హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు తీసుకొచ్చిన వాహన డ్రైవర్ నారాయణ యాదవ్ 2019 డిసెంబర్లో మృతి చెందారు. రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలోని సిట్ విచారణ వేగవంతమవుతున్న తరుణంలో ఆయన మరణించడం సందేహాస్పదంగా మారింది. ఆయన్ను విచారణకు పిలుస్తారనే సమయంలో మృతి చెందారు. ఈ ఘటనపై కేసే నమోదు కాలేదు. వివేక హత్య కేసులో మార్మోగిన మరో పేరు వాచ్మెన్ రంగన్న. ఆ కేసులో వాచ్మెన్ రంగన్న ప్రత్యక్ష సాక్షి. ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ వివేకాను హత్య చేసినట్లు ఆయన సీబీఐకి వాంగ్మూలమిచ్చారు. దాని ఆధారంగా ఈ హత్య కేసులో అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వంటి ముఖ్యుల ప్రమేయం బయటపడింది. ఆయన కొన్ని నెలల కిందట అస్వస్థకు గురై మృతి చెందారు. రంగన్న మృతిపై కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. తర్వాత వెలుగులోకి వచ్చిన పేరు కల్లూరు గంగాధర్ రెడ్డి. వివేక హత్య కేసులో ప్రధాన సాక్షుల్లో ఒకరైన కల్లూరు గంగాధర్ రెడ్డి 2022 జూన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ కేసులో ఆయన సీబీఐ ఎదుట కీలక వాంగ్మూలమిచ్చి ఆ తర్వాత మాట మార్చారు. పులివెందుల్లోని జగన్ క్యాంపు కార్యాలయం, వివేక, అవినాష్ రెడ్డి ఇల్లు, ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాల్లో సీబీఐ కొలతలు వేయడం, గూగుల్ కోఆర్డినేట్స్ తీసుకుంటున్న సమయంలో ఆయన మృతి చెందడం అనుమానాలకు తావిచ్చింది. వివేక హత్య కేసులో వినిపించిన మరో పేరు కటికరెడ్డి శ్రీనివాసులారెడ్డి. కడప జిల్లా సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన కటికరెడ్డి శ్రీనివాసులారెడ్డి 2019 సెప్టెంబర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శ్రీనివాసులారెడ్డి మృతదేహంలో కాలేయానికి కిడ్నీ మధ్య భాగంలో రక్తపు ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. ఆ రక్తపు ఆనవాళ్లేమిటో దర్యాప్తు చేయకుండానే కేసు మూసేశారు. దీనిపైన కొందరు అనుమానం వ్యక్తం చేసినా దానిని పట్టించుకున్న పాపాన పోలేదు. వివేక హత్య కేసు కీలక సాక్షుల్లో ఒకరైన డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి 2021 ఆగస్టులో సీబీఐకి వాంగ్మూలమిచ్చారు. వివేక చనిపోయినట్లు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, ఘటనా స్థలానికి వెళ్లి చూడగా మృతదేహం చుట్టూ రక్తపు మడుగు, ఆయన నుదిటిపై గాయాలున్నట్లు గుర్తించి ఇది హత్యేనని భావించానని వాంగ్మూలమిచ్చారు. ఈ వాంగ్మూలం వెలుగు చూసిన కొన్ని రోజుల తర్వాత అభిషేక్ రెడ్డి అనారోగ్యం బారిన పడి ఈ ఏడాది జనవరిలో మరణించారు. వైఎస్ భారతీరెడ్డి తండ్రి జగన్ మామైన ఈసీ గంగిరెడ్డి 2020 అక్టోబర్లో అనారోగ్యంతో చనిపోయారు. వివేక హత్య కుట్ర గురించి ఆయనకు తెలుసనే ఫిర్యాదులు ఉన్నాయి. వివేక హత్యను కప్పిపుచ్చేందుకు ఈసీ గంగిరెడ్డికి చెందిన ఆసుపత్రి సిబ్బందే ఆయన మృతదేహానికి కట్లు కట్టి బ్యాండేజీలు చుట్టారు. వివేక హత్య తర్వాత నిందితులు గంగిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి చేతులు శుభ్రం చేసుకున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మృతి అనుమానాస్పదంగానే మారింది. తాజాగా సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నేపథ్యంలో గతంలో చనిపోయిన వారి మరణాలపైన దర్యాప్తు చేయాలనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన పేలుడు వెనుక ఉగ్ర కుట్ర ఉందంటూ జరుగుతున్న ప్రచారాలను కేంద్రం తోసిపుచ్చింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంపై ఊహాగానాలు వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ శివారులోని నౌగాం పోలీస్ స్టేషన్ వద్ద పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 9కి పెరిగింది. మరో 27 మంది గాయపడ్డారు. మృతుల్లో 3 ఫోరెన్సిక్ సిబ్బంది, 2 పోలీసులు, రెవెన్యూ శాఖ సిబ్బంది, 1 తహసీల్దార్, రాష్ట్ర దర్యాప్తు సంస్థ అధికారి, ఓ టైలర్ ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఇటీవల హర్యానాలోని ఫరీదాబాద్ లో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కు సంబంధించి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని శ్రీనగర్ కు తరలించారు. తాజాగా వాటి నుంచి నమూనాలు సేకరిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ విస్ఫోటనం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పోలీస్ స్టేషన్ పూర్తిగా దెబ్బతినగా పక్కనున్న భవనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన వారిలో 24 మంది పోలీసులు, 3 పౌరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విస్ఫోటనం నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు.
అటు ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగినట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ డివిజన్ జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ లోఖండే ఓ ప్రకటనను విడుదల చేశారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని సీఆర్పీఎఫ్ ఐజీ పవన్ కుమార్, జమ్మూ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ పరిశీలించారు. ఉగ్రకుట్ర ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. ఇది ప్రమాదం మాత్రమేనని డీజీపీ వెల్లడించారు. ఫరీదాబాద్ నుంచి పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను ఫోరెన్సిక్స్ పరీక్ష కోసం పంపేందుకు సిద్దమైనట్లు తెలిపారు. ఆ పేలుడు పదార్థాలు సున్నితంగా ఉన్న నేపథ్యంలో సిబ్బంది అత్యంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు పేలుడు జరిగిందన్నారు. దీనిపై అనవసర ఊహాగానాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన అత్యంత విషాదకరమని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఈ విస్ఫోటంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఒమర్ ఆకాంక్షించారు. శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంటలో కారు అదుపు తప్పి కూరగాయల దుకాణంలోకి దూసుకుపోయింది. కదిరి నుంచి రాయచోటి వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి దుకాణంలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో శంకర్, మంజునాథ, చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను స్థానికులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంటలో కారు అదుపు తప్పి కూరగాయల దుకాణంలోకి దూసుకుపోయింది. కదిరి నుంచి రాయచోటి వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి దుకాణంలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో శంకర్, మంజునాథ, చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను స్థానికులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.